హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తని రెసిపీ, ఎవ్వరు చెప్పని రెసిపీ అని నేను అనుకుంటున్నాను. చాలా టేస్టీ అయిన ఎండిన శనగ కూర పెసరపప్పు కర్రీ, విలేజ్ స్పెషల్. చాలా బాగుంటుంది, ఓసారి మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ నిండా శనగ కూరని తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం 2 టమాటాలు, అలాగే ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, రుచికి సరిపడా పచ్చిమిర్చి కారం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొన్ని ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను 2 టైమ్స్ వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కారం వేసుకున్నానండి గ్రైండ్ చేసి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న శనగ కూర వేసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి టమాటాలు యాడ్ చేసుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. మీరు ఎలా ట్రై చేస్తారో ఒకసారి ట్రై చేసి చెప్పండి. పచ్చిమిర్చి కారం నేను ఇంతకుముందు స్టోర్ చేసి ఎలా పెట్టుకోవాలో వీడియో చేశానండి. ఆ వీడియోలో చూడండి. ఆ కారం వేసి చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత అవి మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఇంకాసేపు బాగా ఆయిల్లో వేగనివ్వాలి. పప్పు వేగిన తర్వాత పప్పు ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత మనకి పప్పు ఎలా కావాలనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం మెత్తగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వాటర్, కొంచెం పలుకుగా తినాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత కలుపుకుంటే మాడకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత పప్పు ఉడికిందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి.